ఎన్నికల బాండ్లో ఎవరిష్టం వచ్చిన నేరేటివ్ వాళ్ళది. ఫైనల్గా ఏం తెలియదు, నేను ముందే చెప్పా, ఎవరికాళ్ళు ఎదురోళ్ళు తినేశారని చెప్పడమే తప్పించి అందరూ ఇప్పుడు 303 సీట్లు వచ్చిన వాళ్ళకి 6,000 కోట్లు వస్తే మిగతా వాళ్ళకి 12,000 కోట్లు వచ్చినాయే. అసలు పాయింట్ అక్కడ తేలిపోయింది. ఇంకోటి, ఒక ప్రాంతీయ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ 1200-1300 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చినాయి. అక్కడే విషయం అర్థమైపోతుంది కదా. మొన్నటిదాకా మీరు దొంగ అంటే మీరు దొంగ, ఇప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చి కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏంటయ్యా అంటే ఎన్నికల మా దగ్గర బాక్స్ ఉంటుంది, అందులో తీసుకొచ్చి ఎలక్టోరల్ బాండ్స్ చేశారు, మేము అవి డ్రా చేసుకున్నాం అంతే తప్పించి ఎవడిచ్చాడో కూడా మాకు తెలియదు. ఇది తృణమూల్ కాంగ్రెస్ చెప్పేది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఎన్నికల నిధులు అన్నటువంటిది రాజకీయ పార్టీలు ఇప్పుడు అవతల వాళ్ళని బెదరేసి తీసుకుంటారా, లేకపోతే కనుక వాళ్ళకి పని చేసి పెట్టి తీసుకుంటారా అంటే రెండూ ఉంటాయి. కొందరు బెదిరించి తీసుకుంటారు, కొంతమందిని బుజ్జగించి తీసుకుంటారు. నిధులైతే భారీగా సంపాదించుకున్నారు. ఇప్పుడు వాటి మీద చర్చలు నడుస్తున్నాయి.